రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో రాజధాని నమూనా గ్యాలరీని ఏర్పాటు చేశారు. గ్యాలరీ ధ్వంసమైనట్లు గుర్తించిన స్థానిక రైతులు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడకు చేరుకుని ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. అమరావతి ముఖచిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్లు, కట్టడాలకు సంబంధించిన నమూనాను ధ్వంసం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో కనీసం సెక్యూరిటీ కూడా లేదని తెలిపారు. దీంతో పాటు రాజధాని ప్రాంతంలో రోడ్లను ధ్వంసం చేసి ఇసుక, కంకర, మట్టితో పాటు ఐరన్ గేట్లను దుండగులు ఎత్తికెళ్లారని ఆరోపించారు. దీనిపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపుగా 139 సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. అవి వచ్చుంటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో 10 లక్షల మంది పేద ప్రజలు పొట్టగొట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్గా ఒక సమర్థవంతమైన నాయకుడు కనుక వాడుకొని ఉంటే ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తూ ఉంటే ఎంత వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు. ఇక డాలస్ కంటే కూడా గొప్పగా డిజైన్ చేశారు. అమెరికా లాంటి నగరాల కన్నా కూడా డాలస్ కానీ సింగపూర్ కానీ ఇవన్నీ 20-30 ఏళ్ల క్రితం డిజైన్ చేసినటువంటి నగరాలు. ఇప్పుడు లేటెస్ట్గా అవన్నిటినీ బేస్ లైన్ తీసుకొని వాటికంటే బెటర్గా డిజైన్ చేసింది మహానగరం. ఇది కనుక కంప్లీట్ అయి ఉంటే. సో దాని మీద ఒక అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకు ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే ఈ కన్స్ట్రక్షన్ అన్నీ అవుతూ ఉంటే దాదాపు 70,000 నుంచి 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సో చుట్టుపక్కల చదువుకున్న వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ ఉద్యోగాలు లేని పరిస్థితి అండి. ఒక ఉన్మాదికి, ఒక ఉగ్రవాదికి, ఒక అరాచకవాదికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది సమాజం అనే దానికి ఇదంతా నిలువెత్తు.